ఇట్లా క్లోజ్ అని ఇప్పుడే తెలిసింది. మా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది మేడం. అది మీరు చేయాలి మేడం. చిన్న క్యారెక్టర్ ఎవరైనా చేస్తారు కదయ్యా, నన్ను ఎందుకు అడుగుతున్నారు? లేదు మేడం, ఆ సినిమా మొత్తంకి ఆ ఒక్క సీన్ వల్లనే ఆ సినిమాది వచ్చి రివీల్ అవుతుంది, ఆ స్టోరీ రివీల్ అవుతుంది. ఫస్ట్ ఎవరెవరు అనుకున్నారంట, వీడు ఎల్బి నాతోటి మాట్లాడడం చూసి వాడికి వచ్చి వీళ్ళు ఇన్ని సంవత్సరం సినిమాలు లేదు, వస్తే ఒక కంబ్యాక్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారంట. ఇంకా సినిమా కూడా ప్లస్ అవుతుంది కదా అని చెప్తుంటే, మేడం మీరు చేయాలి మేడం అంటే నేను చేయను అని చెప్పాను. లేదు మేడం, నీ ఒక్క సినిమా చేయండి మీరు అని అంటే, నేను ఒక్క సినిమా చేస్తే మళ్ళీ సినిమాలో వస్తే మళ్ళీ చేయాల్సిందే కదా, నేను చేయను అన్నాను. అది చెప్పి రాత్రి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను. నెక్స్ట్ డే పొద్దున్న ఒక 9 o'clock ఉంటుంది, చూస్తే కింద ఎవరో వచ్చారు మేడం అని మన పని వాళ్ళు వచ్చి చెప్పారు. ఎవరిని అడిగితే ఇట్లా మీ తమ్ముడు అంట, విను అంట పేరు అని. ఆయనతోటి ఇంకొక ఇద్దరు కూడా వచ్చారంటే తలుపు తీయమని చెప్పాను. వస్తే డైరెక్టర్ వాడు ఇద్దరు వచ్చారు. వచ్చేసారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసారు. పొద్దున వచ్చావు ఏంద్రా, సరే నాకు బదులు ఇంకా వేరే ఎవరైనా అడగడానికి వచ్చి ఉంటారు అనుకున్నాను. అదే అనుకున్నాను నేను. అనుకుంటే ఇతనే సినిమా డైరెక్టర్, దీని ముందు ఒక సినిమా చేశారు, బాగానే ఆడింది. వచ్చి ఫస్ట్ అడగలేదు నన్ను, మేడం నేను ఒక సినిమా చేశాను అది మీరు చూడండి అని చెప్పాడు. వంట చేయలేదు, ఇంకేం చేయలేదు నేను. వంట చేయలేదు, జస్ట్ చూడండి అక్క, మీరు చూసి తర్వాత చేయండి అంటే ఆ సినిమాని యూట్యూబ్లో పెట్టి ఆ సినిమా చూపించారు. నేను చూశాను, సినిమా బాగానే ఉండింది మేడం. నేనే చేశాను మేడం, కానీ బడ్జెట్లో చేశాము ఈ సినిమా. బడ్జెట్లో అంటే కూడా అంత చిన్న బడ్జెట్లో ఒక మంచి సినిమా తీశాడు అతను. చెప్పిన దీనికి ఎక్కడ తప్పు పెట్టలేదు. సినిమాలో కూడా తప్పు చిన్నది ఉంటుంది, అది నేను షార్ట్స్ అన్ని పడతాను. ఆ సినిమా అయిన తర్వాత ఈ షార్ట్కి ముందు ఇది ఇక్కడ చెప్పలు వదిలేశారు, అది మర్చిపోయావు ఇది అని చెప్తున్నాను నేను ఆయనకి. ఈ షార్ట్ ముందు రావాలి, ఈ షార్ట్ రాను. ఏంటి మేడం మీరు ఇంత మైన్యూట్గా చూస్తున్నారంటే, నేను బాగా సినిమాలు చూసి నాకు అట్లా అలవాటు అయిపోయింది అన్నాను.